ఒక రేంజ్ తర్వాత మా ఎన్వైఎస్ తరఫున మన గ్రామం తరఫున అందరి తరఫున ఈ సన్మాన కార్యక్రమంగా ప్రశంసా పత్రం దామోదర్ చేతి మీదుగా రాసిన సన్మాన పత్రం చదువుతున్నాను. చిన్ననాటి జ్ఞాపకాలతో కలిసి నవ్విన బాల్యమిత్రుడు నేడు వేలాది జీవితాలకు వెలుగు చూపించే ఉత్తమ ఉపాధ్యాయుడిగా గౌరవం పొందడం మాటల్లో చెప్పలేని ఆనందం, గర్వంగా ఉంది. మన ఊరందరికీ గర్వకారణం కూడా. ఆటపాటలతో నిండిన బాల్యం నుంచి బాధ్యతలతో నిండిన ఉపాధ్యాయ వృత్తి వరకు నీ ప్రయాణం కష్టంతో, క్రమశిక్షణతో, నిబద్ధతతో నిండిన ఒక ఆదర్శ పాఠం. నీ బోధన కేవలం పాఠాలకే పరిమితం కాకుండా విలువలు, సంస్కారం, ఆత్మవిశ్వాసం అనే అమూల్యమైన పునాదులని విద్యార్థుల హృదయాల్లో నాటింది. అందుకే నువ్వు వారికి గురువే కాదు, ఒక మార్గదర్శి, ఒక ఆదర్శం. బాల్యమిత్రుడిగా ఈ విజయాన్ని చూస్తున్న ప్రతిక్షణం మన స్నేహానికి, మన ఊరికి అర్థం దొరికినట్లుగా అనిపిస్తుంది. ఇలాంటి మరెన్నో గౌరవాలు మీ అడుగుజాడలు అనేక జీవితాలను ప్రకాశింపజేయాలని ఎంవైఎస్ తరపున, మన గ్రామం తరపున కోరుకుంటున్నాం. హృదయపూర్వక అభినందనలు మిత్రమా. కేటీఆర్ ప్రశంస కలికితురాయిలంటారు. ఎన్వైఎస్ టీం ఉత్తమ ఉపాధ్యాయ బహుమతి శ్రీకాకుళం జిల్లా ఆధ్వర్యంలో, గురు బ్రహ్మ బహుమతి మదర్ తెరీసా సంస్థ ద్వారా అందుకోవడం జరిగింది. స్టేట్ బెస్ట్ ఉత్తమ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అవార్డు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా అందుకోవడం జరిగింది. శ్రీ కళావేదిక ట్రస్ట్ వారు బెస్ట్ కవిత అవార్డు కూడా కేటీఆర్ గారికి ఇచ్చారు. థ్యాంక్ యూ కేటీఆర్ మాస్టర్. ఇప్పుడు వెనక అన్ని విషయాలు తెలియదు. ఓకే, థ్యాంక్ యూ. విజయం అందరు వెనక సారు ఎందుకు రెండు సన్మానాలు లేదా మాస్ ర్యాగింగ్ లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఈరోజు మా టీం ఇంత చక్కనైనటువంటి సన్మాన కార్యక్రమం చేసినందుకు ముఖ్యంగా నాతో పాటు చదువుకున్న వాళ్ళు, అలాగే మా ఎన్వైఎస్ టీం మెంబర్